డూడ్ ఒక డైరెక్టర్ హీరో అయ్యాడంటే ఆబ్వియస్లీ తనకి మినిమం స్టోరీ మీద ఒక మంచి గ్రిప్ ఉంటుంది. దాని బేస్ మీద చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటూ స్టోరీ సినిమా తీస్తాడు అని అనుకుంటాం. ఈ సినిమా కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. పార్ట్లుగా చూస్తే చాలా బాగుంది అంటాంగా కొన్ని సినిమాలు, ఇది కూడా అంతే. కొన్ని సీన్లు పార్ట్లుగా చూసుకుంటే అబ్బా ఎంత బాగా తీసేడేంటి, ఈ షార్ట్ ఏంటి ఎంత బాగుంది, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ మంచిగా రాసుకున్నాడు. డైరెక్టర్ చెప్పిన పాయింట్, కన్వే చేసిన పాయింట్ అంతా బాగానే ఉంది, కానీ అంటే హీరోకి హీరోయిన్కి మనం బాగా కనెక్ట్ అయిపోయాం. వాళ్ళిద్దరి పేరు చూస్తే చాలా బాగుంది, కెమిస్ట్రీ బాగుంది. ఏ సినిమాకైనా హీరో హీరోయిన్ క్లైమాక్స్లో కలిసి ఒక హ్యాపీ ఎండింగ్తో హ్యాపీ ఫీల్తో థియేటర్ బయటకు వస్తాం కదా, ఒక హై ఉంటుంది. అదే మిస్ అయింది. మోస్ట్ ఆఫ్ ద తెలుగు మూవీస్ మనకి తెలిసింది ఏంటంటే హీరో హీరోయిన్ అట్ ద ఎండ్ ఏదోలాగా కలిసిపోతారు. హీరోయిన్కి హీరో మీద ఎమోషన్స్ రావడం, హీరోకి హీరోయిన్ మీద ఫీలింగ్స్ రావడం. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఒక సర్టెన్ పాయింట్లో కలిసిపోతారు అనేది మనకి ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచో వస్తున్న అన్ని సినిమాల్లో సేమ్ పాయింట్ అది. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా తీసుకొని ఇద్దరికి సెపరేట్ వేస్ పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్, హీరో హీరోయిన్ లవ్ చేసుకోలేదు, వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండి ఒక హెల్ప్ చేసుకొని ఇలా ఇదంతా సిచ్యువేషన్ జరిగింది అంటే జనాలు కొంచెం ఏదోలా యాక్సెప్ట్ అవుతారేమో. కానీ ఆడు అంత లవ్ చేసాడు, హీరోయిన్ కూడా అంత లవ్ చేసింది, కానీ ఇద్దరు సెపరేట్ వేస్ తీసుకున్నారు అనేదే మైండ్ తీసుకోలేకపోతుంది. హీరోయిన్ ప్రశాంతత కోసం తన ప్రశాంతతని వదులుకొని గొప్ప త్యాగం చేసిన ఒక సాక్రిఫైస్ స్టార్ మన డూడ్. సాక్రిఫైస్ చేస్తే ఏమవుతుంది, ఏడుపు తప్ప బొక్క. జనరల్గా మన సినిమాలు ఎందుకు చూస్తాం, మన రియల్ లైఫ్లో జరగని ఏదో ఒక మూమెంట్ సినిమాలో చూసి ఇది నా లైఫ్లో జరిగితే బాగుండు అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్తో బయటకు వస్తాం అనే ఒక ఫీల్తో వెళ్ళాం. అదే మిస్ అయింది. సెకండ్ హాఫ్ బాగాలేదు అంటున్నారు కదా, అదే మెయిన్ రీజన్. సెకండ్ హాఫ్ అంతా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తాడు అనేదే ఈ సినిమా పాయింట్. అది కొంచెం ఎక్స్ట్రీమ్గానే వెళ్ళాడు. సాక్రిఫైస్ చేస్తే ఏమవుతుంది బ్రో, ఆ అమ్మాయి మెమరీస్, ఏడుపు తప్ప. దట్ ఈస్ ద పాయింట్. సో ఫైనల్లీ నా రివ్యూ ఇది. మళ్ళీ చెప్తున్నా, ఇది జస్ట్ నా రివ్యూ మాత్రమే. మీ ఆలోచనలు, మీ థాట్స్ ఎలా ఉంటాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, బాయ్.